వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. స్టార్ హీరోల్ని కొత్తగా చూపిద్దామని ఎన్నో ఆశలతో సినిమాలు చేస్తున్న డైరెక్టర్లు ఇంకేదో చేసి ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేస్తున్నారు. స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ వచ్చినా సరిగ్గా ప్రూవ్ చేసుకోలేక డిజాస్టర్లు ఫేస్ చేస్తున్నారు. అలా పెద్ద హీరోలు ఛాన్స్ ఇచ్చినా హిట్ ఇవ్వలేకపోయినా డైరెక్టర్లు ఎవరు, ఛాన్స్ మిస్ చేసుకున్న డైరెక్టర్లు ఎవరో డీటెయిల్ గా చూద్దాం. స్టార్ హీరోలతో సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు ఎగిరి గంతేయడం కాదు, ఆ సినిమాని ఆడియన్స్ కి నచ్చేలా డెలివర్ చేయడం కూడా నేర్చుకోవాలి. కానీ కొంతమంది మాత్రం ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. అలా మారుతి ప్రభాస్ తో సినిమా ఛాన్స్ దక్కించుకుని హిట్ ఇవ్వలేక ఫ్యాన్స్ చేత తిట్లు తిన్నాడు. ఇప్పటికీ రాజాసాబ్ గుర్తొచ్చినప్పుడల్లా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏసుకుంటూనే ఉన్నారు. స్టార్లని హ్యాండిల్ చేయలేదు కాబట్టి ప్రభాస్ తో సక్సెస్ కొట్టడం మారుతి వల్ల కాలేదని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. ఆల్రెడీ హిట్స్ లో ఉన్న హీరో వరుసగా ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చారంటే అది ఆ డైరెక్టర్ కి గోల్డెన్ ఛాన్స్ అనే లెక్క. కానీ బోయపాటి శ్రీను మాత్రం ఆ గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేసుకున్నారని ఫీల్ అవుతున్నారు అందరూ. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన అఖండ తాండవం 150 కోట్లు కలెక్ట్ చేసినా ఆడియన్స్ అంచనాల్ని అంతగా అందుకోలేకపోయింది. అదీ కాక ఈ సినిమాకి బడ్జెట్ భారీగా అవడంతో కలెక్షన్ల టార్గెట్ ని రీచ్ కాలేకపోయింది సినిమా. వీటికి తోడు బోయపాటి స్టోరీని సరిగా డ్రైవ్ చేయకపోవడంతోనే సినిమా సరిగా ఆడలేదంటూ తిట్టిపోస్తున్నారు ఫ్యాన్స్. ఇలాగే స్టార్లని సరిగా హ్యాండిల్ చేయలేకపోయిన డైరెక్టర్లలో క్రిష్ కూడా ఉన్నారంటున్నారు ఆడియన్స్. అనుష్క క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన ఘాటీ సినిమా అస్సలు అంచనాల్ని అందుకోలేక అటర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇంతకంటే ముందే పవన్ కళ్యాణ్ తో భారీ బడ్జెట్ తో చేసిన హరిహర వీరమల్లు నుంచి విడ్రా అయ్యారు క్రిష్. ఘాటీ కూడా వర్కౌట్ కాలేదు. ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని రిస్క్ లో పెట్టడం ఎందుకని బాలయ్య ఆలోచిస్తున్నారని టాక్. హరీష్ శంకర్ రీమేక్ల స్పెషలిస్ట్ గా, మాస్ పల్స్ పట్టుకున్న డైరెక్టర్ గా హరీష్ శంకర్ కి పేరుంది. అలా పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్, 6 ఏళ్ల క్రితం వచ్చిన గద్దలకొండ గణేష్ తో హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత బాగా టైం తీసుకుని రవితేజతో పవర్ఫుల్ యాక్షన్ డ్రామా రైడ్ ని మిస్టర్ బచ్చన్ గా రీమేక్ చేశారు. కానీ మిస్టర్ బచ్చన్ అటు రవితేజ ఇటు హరీష్ శంకర్ కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ తో కమిట్ అయిన సినిమా మిస్టర్ బచ్చన్ కంటే ముందే మొదలైంది. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ కావడంతో ఉస్తాద్ విషయంలో రిస్క్ వద్దని హరీష్ శంకర్ కి జాగ్రత్తలు చెబుతున్నారు ఫ్యాన్స్. అయితే ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ ప్రామిసింగ్ గా కనిపిస్తుండటంతో ఈసారి నిలబెట్టుకుంటాడని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మెగాస్టార్ లాంటి టాప్ హీరో సినిమా ఛాన్స్ ఇచ్చారు. అది కూడా జస్ట్ ఒకే ఒక సినిమా చేసిన యంగ్ డైరెక్టర్ వశిష్ఠకి. ఇలాంటి బంపర్ ఆఫర్ వస్తే మంచి కథతో చిరంజీవినే కాదు ఆడియన్స్ ని కూడా ఇంప్రెస్ చేసి టాలీవుడ్ లో సెటిల్ అయిపోవాలి. కానీ వశిష్ఠ మాత్రం అసలు సినిమా హిట్ అవుతుందా అన్న అనుమానాలు క్రియేట్ చేస్తున్నాడు. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విశ్వంభర రిలీజ్ కాకముందే ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేస్తున్నాడు. దాంతో మెగాస్టార్ ఇమేజ్ కి సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నాడన్న టాక్ నడుస్తోంది. నిన్ను కోరి సినిమాతో ఆడియన్స్ ని తెగ ఇంప్రెస్ చేసిన డైరెక్టర్ శివ నిర్వాణ. ఆ తర్వాత నానితోనే టక్ జగదీష్ మూవీ చేసినా అంతగా హిట్ అవ్వలేదు. అయితే శివ మీదున్న నమ్మకంతో విజయ్ దేవరకొండ, సమంత ఖుషి మూవీ చేశారు. కానీ సమంత, విజయ్ దేవరకొండ లాంటి పాన్ ఇండియా క్రేజ్ ఉన్న స్టార్స్ ఇమేజ్ ని సరిగా ప్రొజెక్ట్ చేసే సినిమా చేయలేకపోయారు శివ నిర్వాణ. దాంతో సినిమా ఏమాత్రం జనానికి ఎక్కలేదు. అయినా రవితేజ ఇప్పుడు సినిమా ఛాన్స్ ఇచ్చారు. మరి ఈ సినిమాని ఏం చేస్తాడో అని డౌట్స్ లో ఉన్నారు జనాలు. పరశురామ్ మహేష్ బాబుతో సర్కారు వారిపాట సినిమా చేశారు. అది యావరేజ్ అనిపించుకున్నా ఎక్కడో ఒక మూల కమర్షియల్ కంటెంట్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తాడన్న కాన్ఫిడెన్స్ ఉండేది. అదే కాన్ఫిడెన్స్ తో విజయ్ దేవరకొండ కూడా ఛాన్స్ ఇచ్చారు. విజయ్, మృణాల్ కాంబినేషన్ లో పరశురామ్ డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ స్టార్ ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయింది. స్టోరీ మీద దృష్టి పెట్టకపోవడం, కథనం సరిగా లేకపోవడంతో సినిమా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేక పరశురామ్ ఎబిలిటీని క్వశ్చన్ మార్క్ లో పెట్టింది. మెహర్ రమేష్ వరుసగా ఫ్లాపుల్లో ఉన్నా సరే చిరంజీవి, బోళాశంకర్ ఛాన్స్ ఇచ్చారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడింది. బోళాశంకర్ సినిమా చేస్తున్నప్పుడే మెహర్ రమేష్ ఎబిలిటీ మీద డౌట్ పడ్డారు ఫ్యాన్స్. అనుకున్నట్టుగానే సినిమా ఫ్లాప్ అయింది. మొన్న ఈ మధ్య చిరంజీవితో మళ్లీ సినిమా చేసి ఈసారి హిట్ కొడతానని కామెంట్ చేశారు మెహర్. కానీ అదేం అయ్యే పనిలా కనబడట్లేదని ఫిక్స్ అయిపోయారు జనాలు. ఒకప్పుడు స్టార్ హీరోలకి హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు ఇప్పుడు చిన్న హీరోలతో కూడా హిట్లు కొట్టలేకపోతున్నారు. భారీ బడ్జెట్, ఆడియన్స్ కి కనెక్ట్ కాని కథలతో హీరోల్ని హ్యాండిల్ చేయలేక డిజాస్టర్లు ఫేస్ చేస్తున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న హీరోకి హిట్ ఇస్తాడేమో అనుకుంటే అసలు అడ్రస్ లేకుండా పోయారు సురేందర్ రెడ్డి.
అఖిల్ తో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ని భారీ బడ్జెట్ తో చేశారు సురేందర్ రెడ్డి. ఆ సినిమా కాస్త డిజాస్టర్ అయింది. దాంతో 2 ఏళ్ల నుంచి నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఇవ్వలేదు ఎవరు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కూడా సురేందర్ రెడ్డితో కమిట్ అయిన సినిమాని చేయడానికి 2 ఏళ్లు ఆలోచించాల్సి వచ్చింది. ఫైనల్లీ పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చిన ఫ్యాన్స్ మాత్రం సురేందర్ రెడ్డి మీద డౌట్స్ రేస్ చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమాతో కంటెంట్ ఉన్న డైరెక్టర్ అనిపించుకున్నాడు. అయితే ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కింగ్డమ్ మూవీ చేశారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో భారీ యాక్షన్ మూవీగా ఆడియన్స్ ముందుకొచ్చిన కింగ్డమ్ ఏమాత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. ఇప్పటికే రామ్ చరణ్ తో సినిమా మిస్ చేసుకున్నాడు గౌతమ్ తిన్ననూరి. ఇమేజ్ ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదని గౌతమ్ తో సినిమాకి వెనకాడారు చరణ్. ఇప్పుడు కింగ్డమ్ కూడా సరిగా ఆడకపోవడంతో మిగిలిన హీరోలు గౌతమ్ కి ఛాన్స్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారని టాక్. చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వెంకీ కుడుమల ఆ తర్వాత భీష్మ సినిమాతో కూడా మంచి హిట్ అందుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ఈ యంగ్ డైరెక్టర్ నితిన్ తో భారీ బడ్జెట్ మూవీ రాబిన్ హుడ్ చేశాడు. సినిమా మాత్రం ఆడియన్స్ అంచనాల్ని అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ దెబ్బకి వెంకీకి నెక్స్ట్ సినిమా ఛాన్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. స్టార్ హీరోలకి కెరీర్ మెమరబుల్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్లకి ఇప్పుడు ఆఫర్లే కరువయ్యాయి. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో కంబ్యాక్ అయిన డైరెక్టర్లు ఇప్పుడు కనిపించకుండా పోతున్నారు. ఈ లిస్ట్ లో సీనియర్లతో పాటు చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు. బొమ్మరిల్లుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఆ సినిమాతోనే ఫేమస్ అయిన బొమ్మరిల్లు భాస్కర్ లాంగ్ గ్యాప్ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ తీసి పర్వాలేదనిపించుకున్నాడు. అదే క్రేజ్ తో సిద్ధు జొన్నలగడతో జాక్ మూవీ చేశారు. అయితే జాక్ ని అటు సిద్ధు క్రేజ్ కానీ బొమ్మరిల్లు భాస్కర్ క్రేజ్ కానీ ఫ్లాప్ అవ్వకుండా కాపాడలేకపోయాయి. ఇలా చిన్న హీరోలకి కూడా హిట్లు ఇవ్వడానికి కష్టపడుతున్నారు. భారీ సెట్టింగ్స్ కి కేర్ ఆఫ్ ఒక్కడు లాంటి క్లాసిక్ మూవీతో మహేష్ బాబుకి స్టార్ డమ్ తెచ్చిన గుణశేఖర్ వరుసగా ఫ్లాపుల్లో ఉన్నారు. రుద్రమాదేవి తర్వాత కొత్త జానర్ ట్రై చేద్దామని 8 ఏళ్ల తర్వాత సమంతతో భారీ బడ్జెట్ మూవీ శాకుంతలం చేశారు. కంబ్యాక్ అవుదామనుకున్న సినిమా కాస్త అసలు ఆడియన్స్ కి కనిపించకుండా పోయింది. సినిమా ఏమాత్రం సక్సెస్ కాక గుణశేఖర్ కెరీర్ డైలమాలో పడింది. మహేష్ బాబుతో దూకుడు లాంటి సినిమా చేసి ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కంటిన్యూ అయిన శ్రీను వైట్ల ప్రస్తుతం ఫామ్ లో లేరు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న శ్రీను వైట్లకి గోపీచంద్ విశ్వం మూవీతో కంబ్యాక్ ఛాన్స్ ఇచ్చారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విశ్వం మూవీ గోపీచంద్ కి శ్రీను వైట్లకి ఇద్దరికి మరో డిజాస్టర్ ని మిగిల్చింది. వంశీ పైడిపల్లి మహర్షి లాంటి బ్లాక్ బస్టర్స్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలతో సూపర్ హిట్లు కొట్టిన ఈ డైరెక్టర్ అదే క్రేజ్ తో తమిళ్లో స్టార్ హీరో విజయ్ తో వారీసు మూవీ చేశారు. కానీ ఆ సినిమా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది. దాంతో వంశీ మరో సినిమా ఛాన్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. డైరెక్టర్లకి స్టార్ హీరోలే కాదు మిడ్ రేంజ్ హీరోలు ఛాన్స్ ఇచ్చినా కూడా ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. ఆడియన్స్ టేస్ట్ ని క్యాచ్ చేయలేకపోవడంతో పాటు కథని ప్రజెంట్ చేయటంలో తడబట్టంతో ఈ హీరోలకు కూడా హిట్లు ఇవ్వలేకపోతున్నారు డైరెక్టర్లు. రవితేజ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తుంటారు. రవితేజ లాంటి హీరోతో సినిమా ఛాన్స్ దొరికిందంటే ఆ ఛాన్స్ ని సక్సెస్ గా మార్చుకోవాలి కానీ గ్రాంటెడ్ గా తీసుకుని చేయకూడదంటున్నారు ఆడియన్స్. అలా ఈ మధ్య కాలంలో రవితేజతో చేసిన భాను భోగవరపు లాంటి కొత్త డైరెక్టర్లు రవితేజకి వరుసగా ఫ్లాప్లే ఇచ్చారు. హీరోల్ని హ్యాండిల్ చేయడం సరిగా రాక సినిమాల్ని డైరెక్టర్లు డిజాస్టర్లు చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు జనాలు. తెలుగులోనే కాదు అన్ని భాషల్లో ఇలా హిట్ల కోసం కష్టపడుతున్నారు డైరెక్టర్లు. లోకేష్ కనగరాజ్ కి మొన్నటి వరకు మంచి క్రేజ్ ఉండేది. కార్తీ లాంటి చిన్న హీరోతో సినిమా చేసిన లోకేష్ కి కమల్ హాసన్ విక్రమ్ ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా హిట్ అయినా ఆ తర్వాత బీస్ట్ రజనీకాంత్ తో చేసిన కూలీ డిజాస్టర్లు అయ్యాయి. దాంతో లోకేష్ కనగరాజ్ తో చేద్దామనుకున్న హీరోలు నెమ్మదిగా వెనక్కి తగ్గుతున్నారు. ఒక్కో హీరో ఇమేజ్ స్టోరీ టెల్లింగ్ డిఫరెంట్ గా ఉంటుందని దాన్ని ఆడియన్స్ ముందుకు కరెక్ట్ గా తీసుకెళ్లాలంటూ డైరెక్టర్లకి సలహా ఇస్తున్నారు ఆడియన్స్. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ లో డిజాస్టర్ అయింది వార్ 2. 400 కోట్ల భారీ బడ్జెట్ తో యంగ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 అస్సలు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది. అంతకుముందు ఎన్ని హిట్ సినిమాలు చేసినా వార్ 2లో హృతిక్ ని ఎన్టీఆర్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలతో కథని సరిగా ప్రజెంట్ చేయలేకపోయాడు అయాన్. దాంతో వార్ 2 ఫ్లాప్ అయింది. ఇది వాటి టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. Fashion partner Shoppers Stop.